కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ మాయం టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఫిల్మ్ నగర్ పిఎస్ లో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఫిర్యాదు చేసింది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి చెందిన మహిళా ఉద్యోగి హార్డ్ డిస్క్ ను దొంగలించినట్లు సిబ్బంది అనుమానిస్తోంది. హార్డ్ డిస్క్ ను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి డిటిడిసి ద్వారా ముంబైకి చెందిన విఎఫ్ఎక్స్ విక్రేతల్లో ఒకరు కొరియర్ చేశారు. పార్సిల్ ఈ నెల 25న కార్యాలయానికి చేరుకున్నట్లు గుర్తించారు. ఆఫీస్ బాయ్ రఘు పార్సిల్ అందుకుని చరిత అనే యువతకు అప్పగించాడు. ఇదే విషయమై రఘును ప్రశ్నించగా తాను చరితకు ఇచ్చినట్లు చెప్తున్నాడు. హార్డ్ డ్రైవ్ తీసుకున్నప్పటి నుంచి చరిత తప్పించుకుని తిరుగుతోంది. కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ మాయం ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఫిల్మ్ నగర్ పిఎస్ లో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ దీనిపై ఫిర్యాదు చేసిన సందర్భం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి ఉన్నారు. రవి, స్వాతి, రిలీజ్ కి ముందే భక్త కన్నప్ప సినిమా వివాదాల్లో చిక్కుకుంది. భక్త కన్నప్ప సినిమాకు సంబంధించినటువంటి కొన్ని క్లిప్స్, అదేవిధంగా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ఉన్నటువంటి హార్డ్ డిస్క్ మాయమైందని చెప్పి 24 ఫ్రేమ్స్ నెట్వర్క్ ఫిలిం నగర్ పిఎస్లో కంప్లైంట్ చేశారు. అయితే 24 ఫ్రేమ్స్ నెట్వర్క్కి ముంబైకి చెందినటువంటి ఒక ప్రముఖ విఎఫ్ఎక్స్ క్రియేట్ చేసేటటువంటి సంస్థ డిటిడిసి కొరియర్ ద్వారా చేసింది. అయితే ఆ కొరియర్ ఇక్కడ 24 ఫ్రేమ్స్కి సంబంధించినటువంటి ఆఫీస్కు చేరుకుంది. అక్కడ రఘు అనే వ్యక్తి దాన్ని రిసీవ్ చేసుకున్నాడు. రిసీవ్ చేసుకున్న తర్వాత అందులో పనిచేసే మహిళా ఉద్యోగి చరితకి ఇచ్చినట్లుగా చెప్తున్నారు. ఎప్పుడైతే చరితకి ఇచ్చినటువంటి హార్డ్ డిస్క్ ఇప్పటి వరకు 24 ఫ్రేమ్స్లో ఉన్నటువంటి వ్యక్తులకు చేరలేదు. సో దీంతో హార్డ్ డిస్క్ ఇంకా రాలేదు అని చెప్పి ముంబైలో ఉన్నటువంటి విఎఫ్ఎక్స్ సంస్థను సంప్రదించగా అప్పటికే మేము కొరియర్ చేశామని చెప్పి ఆ విఎఫ్ఎక్స్ సంస్థ చెప్పింది. సో కొరియర్లో వచ్చినటువంటి హార్డ్ డిస్క్ మాయమైపోయింది. అయితే ఇందులో ప్రధానంగా చరిత ఇన్వాల్వ్మెంట్ ఉంది, అదేవిధంగా రఘు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి ఫిలిం నగర్ పిఎస్లో 24 ఫ్రేమ్స్ నెట్వర్క్ సంబంధించినటువంటి వ్యక్తులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి రెడ్డి విజయ్ కుమార్ ఉన్నారు. తను అందులో ఒక కీలకమైనటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. కొందరు వ్యక్తుల డైరెక్షన్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులే కావాలని హార్డ్ డిస్క్ను మాయం చేశారు అనేది కూడా అందులో కీలకంగా మెన్షన్ చేశారు. అంటే ఇందులో మనోజ్ పేరు కూడా వినిపించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనోజ్ దగ్గర పనిచేసినటువంటి వ్యక్తే రఘు. ఇప్పుడు ఆ రఘునే ఇప్పుడు 24 ఫ్రేమ్స్లో పనిచేస్తున్నాడు కాబట్టి సో రఘు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, లేకపోతే మనోజ్ డైరెక్షన్లోనే ఇదంతా జరిగిందని చెప్పకనే ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎందుకంటే రఘు కూడా మనోజ్కు కావాల్సినటువంటి వ్యక్తే కాబట్టి. ఇప్పటికే అటు కన్నప్ప సినిమాలో ఉన్నటువంటి విష్ణు, అదేవిధంగా మనోజ్ ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ జరుగుతూ ఉంది. అవన్నీ కూడా బహిర్గతం అయిపోయాయి. ఫ్యామిలీ గొడవలు కాస్త బయటకు రచ్చ జరిగింది. సో ఇలాంటి టైంలోనే ఈవెన్ మొన్న భైరవం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా భక్త కన్నప్ప సినిమాలో ఉన్నటువంటి ఒక అంశాన్ని కూడా ప్రస్తావించాడు. శివయ్య అనగానే ఏవి జరగవు అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. అంటే కన్నప్ప సినిమాను కూడా మనోజ్ టార్గెట్ చేశాడా అనేది కూడా ఆ రోజు ప్రస్తావించుకున్నారు. ఎన్నో ఆరోపణలు కూడా వచ్చాయి. సో ప్రస్తుతం ఆ రఘు కొరియర్ అందుకున్నాడు, రఘు వెళ్ళి చరితకి ఇచ్చానని చెప్తున్నారు కాబట్టి ఇప్పటికే రఘు మనోజ్ దగ్గర పనిచేశాడు. సో మనోజ్ డైరెక్షన్లోనే ఇదంతా జరిగిందా అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటివరకైతే కంప్లైంట్లో మంచు మనోజ్ పేరు ఎక్కడా లేనప్పటికీ అయితే రఘు మాత్రం అక్కడ పనిచేశాడు కాబట్టి కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పనిచేసినటువంటి వ్యక్తులు, కొంతమంది వ్యక్తుల డైరెక్షన్లో పనిచేసి ఆ డిస్క్ను మాయం చేశారని చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం ఫిలిం నగర్ పోలీసులు దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పుడు ఆ కొరియర్ అందింది, కొరియర్ రిసీవ్ చేసుకున్నటువంటి రఘును కూడా ఇప్పటికే ఫిలిం నగర్ పోలీసులు ప్రశ్నించారు. రఘు చెప్తున్నటువంటి ప్రకారం నేను కేవలం రిసీవ్ చేసుకోవడం మాత్రమే నా పని, అక్కడ వెళ్ళి చరిత అనే ఉద్యోగికి ఇచ్చారని చెప్తున్నారు. ఎప్పుడైతే హార్డ్ డిస్క్ను చరితకి ఇచ్చారో అప్పటి నుంచి చరిత తప్పించుకొని తిరుగుతుందని చెప్తున్నారు. డ్యూటీకి కూడా సక్రమంగా రావట్లేదని కూడా 24 ఫ్రేమ్స్ నెట్వర్క్కి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. సో చరితనే హార్డ్ డిస్క్ తీసుకొని వెళ్ళిందా, లేకపోతే హార్డ్ డిస్క్ని ఎవరికైనా ఇచ్చిందా అనేది కూడా తెలియాలి. మరోవైపు ఫిర్యాదులో పేర్కొన్నటువంటి అంశం ఏంటంటే అందులో చాలా విఎఫ్ఎక్స్కి సంబంధించినటువంటివి, కన్నప్పక్ సినిమాకి సంబంధించినటువంటి కొన్ని క్లిప్సింగ్స్ ఉన్నాయి. సినిమాలో ఏవైతే కొన్ని అంశాలను మేము పెట్టకూడదో అలాంటి క్లిప్స్ కూడా ఉన్నాయి. అక్కడ చిత్రీకరించినటువంటి కొన్ని సన్నివేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి రిలీజ్కి ముందే అవి కనుక బయటకు వస్తే ఎంటైర్ సినిమా పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ 200 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కుతున్నటువంటి చిత్రం, అది ఇంకా నెక్స్ట్ మంత్ 27న రిలీజ్ కావాల్సి ఉంది. అలాంటి టైంలోనే సినిమాకి సంబంధించినటువంటి క్లిప్స్ అన్ని బయటకు వస్తే కూడా ఎంటైర్ సినిమా పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా పూర్తిగా కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంటుందనే విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. సో ప్రస్తుతం ఫిలిం నగర్ పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. మరి చరిత ఎక్కడుంది అనే దానిపైన కూడా ఎంక్వైరీ కొనసాగుతోంది. ప్రస్తుతానికైతే రఘును ప్రశ్నిస్తే మాత్రం నేను చరితకి ఇచ్చానని చెప్తున్నారు కాబట్టి చరిత అందుబాటులోకి వస్తేనే హార్డ్ డిస్క్ ఏమైందనే దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. స్వాతి. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.